నాకు ఇంకా గుర్తు, క్రికెట్ ఆడుతున్నా గ్రౌండ్లో. మా ఫ్రెండ్ వచ్చి సినిమా చూసి వచ్చి, అరే మహేష్ బాబు పిచ్చోడు, బాబు పిచ్చోడు అంటే, అరే పిచ్చోడేంది రా అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా బుర్రున్నారా? ఐ మీన్ షాక్ మొత్తం. అసలు ఏంది ఇట్లా అయిపోయింది, ఏంది అంటే ట్రైలర్ అంత బాగుండే కదా అని చెప్పి. బేసిక్గా స్క్రీన్ ప్లే జనాలకు అప్పుడు అర్థం కాక మార్నింగ్ షోకే అర్థం కాలేదు, నచ్చలేదు, ఏందో అట్లట్లుంది అట్లట్లుంది అని చెప్పి బయటకు వచ్చేసిర్రు. దాంతోని మహేష్ బాబు స్టామినా కూడా హెల్ప్ చేయలేనంతలా డౌన్ అయిపోయింది సినిమా. ఘోరంగా పడిపోయింది. అప్రాక్స్గా వరల్డ్ వైడ్గా 12.8 crore షేర్ అండ్ 20 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఆయన కెరీర్లోనే లీస్ట్ ఓపెనింగ్స్ పెట్టేసింది. అంటే ఆ టైంకి ఉన్న మూవీస్లో లీస్ట్ ఓపెనింగ్స్ పెట్టింది ఒక ఒక స్టార్ హీరోది. అప్పటి నుంచి ఇంకా జానర్, అట్లాంటి జానర్ టచ్ చేయాలంటే బాబు ఉనికేలా చేశారు జనాలు. సినిమా బేసిక్గా ప్రిపేర్ చేయలేదు సుకుమార్. ప్రిపేర్ చేయకుండా పైగా మెయిన్ ఫార్ సంక్రాంతికి దింపడం. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, సంక్రాంతికి వస్తున్నాం, ఒక ఫ్యామిలీ వైబ్ ఉంది కాబట్టి జనాలు పరుగులు తీస్తున్నారు, పైగా వెంకీ మామ వల్ల. సో అట్లా ఇట్లాంటి సినిమాలే తీయాలి సంక్రాంతికి. బట్ ఆ మూవీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమా ఉండేసరికి జనరల్ ఆడియన్స్కి, నార్మల్ కామెడీ ఆడియన్స్కి అర్థం కాక సినిమా పోయింది. ఓపెనింగ్స్ కూడా అంటే ఫస్ట్ డేకే డెడ్ అయిపోయింది. ప్రభాస్ రాధేశ్యామ్. ఈ సినిమా ఏమైందంటే మనం ఒకలా అనుకొని వెళ్ళినాం, అంటే లైక్ టైటానిక్ రేంజ్ అంటే అట్లా అని కాదు, ఆ లెవెల్ స్క్రీన్ ప్లేతోని ఆ లెవెల్ సినిమా అనుకొని పోతే సినిమా ఒకలా ఉండేసరికి, పైగా ఇంతకుముందు ఆ ఏమంటారు, టైం ట్రావెల్, ట్రైన్ ఎక్కి టైం ట్రావెల్కి వెళ్తారు అట్లా అన్నారు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని పోయి సినిమాలో ఏదో ఉన్నాక ఏదో అయిపోయేసరికి నేనెంత ఎదవనో నాకే తెలియదు.